అండి, వెల్కమ్ టు గరకురగంప. ఇవాళ ఆదివారం గంప పట్టుకొని మీ ముందుకు వచ్చింది మీ శ్రీదేవి అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన 1.5 ఇయర్కి కానీ మనం తేలేకపోయిన వస్తువు ఏంటంటే ఒత్తులు. ప్రాపర్గా మంచి పత్తితోటి చేతులతోటి శుభ్రమైన వాతావరణంలో అతి పవిత్రంగా చేసిన ఒత్తులు తేవాలనేది నా ఆలోచన. చాలాసార్లు కంపెనీస్ని కూడా కొన్ని అంటే రూరల్ బేస్డ్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అంటే కొంతమంది లేడీస్ ఒక గ్రూప్గా తయారైన చిన్న చిన్న డ్వాక్రా సంఘాలు కావచ్చు, లేదంటే ఏదైనా గోశాల వాళ్ళని అప్రోచ్ చేయడం కావచ్చు, అవన్నీ చూసేసి ఒత్తులు కావాలని చాలామందిని అడిగాను. బట్ ప్రాపర్గా మనకు కావాల్సిన క్వాంటిటీ కూడా ఎవరు చేయలేకపోయారు ఇన్ని రోజులు, అందుకే తేలేదనమాట. ఫైనల్లీ మనకొక మంచి హౌస్ వైఫ్ అనొద్దు, తను ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా మారబోతుంది. మన త్రూలో ఒత్తులు మనకు ప్రాపర్గా అందిస్తున్నారు. చాలా అంటే స్నానం చేసి కానీ వాళ్ళు ఒత్తులు చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేయదు. ఎక్కడ కూడా అంటే ఏమంటారు, అది ఒత్తులే కదా అని కాకుండా వాళ్ళు ఒక భక్తితోనే చేస్తారు. నిజంగా కరెక్ట్ మాట్లాడితే వాళ్ళ వరకే చేసుకునే వాళ్ళు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగితే ఎప్పుడో అడపదడప ఇవ్వడం కానీ జరిగింది. కానీ ప్రొఫెషనల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఆ దృష్టితో కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట. బట్ వాళ్ళకు నేను 4 months బ్యాక్ అలా కాదు, మీరు చెయ్యండి, మీరు అంటే అక్కడక్కడ ఇయ్యలేదు కదా మేడం, మేము ఎంతసేపు అంటే పూజ చేసే ప్లేస్లోనే కూర్చొని చేస్తాము, మళ్ళీ లేస్తే మళ్ళీ కూర్చోము, అలాంటి రిస్ట్రిక్షన్స్ మధ్యలో మేము చేస్తాం అన్నప్పుడు మిగతా వాళ్ళని కూడా మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ బంధువులను కానీ అలాంటి పద్ధతుల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసి నాకు ఒత్తులు ఇవ్వండి అని అడిగాను అనమాట. ఫైనల్గా కొంత మనం చెప్పిన ఆర్డర్లో ఒక పావు వంతు మాత్రమే మనకు రీచ్ అయ్యాయి. సో 5 పోగుల ఒత్తులు, దారం పోగులు ఉంటారు కదా, అంటే జస్ట్ ఇట్లా కాటన్ పెట్టి ఇలా నలవడం కాకుండా దారం పోగులు 5 పోగుల పోసిన ఒత్తి అంట ఇది. సో అలాంటి ఒత్తులు మనకు రీచ్ అయ్యాయి. నంబర్ ఆఫ్ ఒత్తుల డిజైన్స్ కూడా తను నాకు పంపించారు. ఇవి అకేషనల్గా వాడతారు కానీ చాలా మంచి మేడం అనేసి, ఎంత బ్యూటిఫుల్ నేమ్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ షేప్స్ ఉన్నాయి వాటికి కూడా. అవి కూడా మీకు పిక్స్ పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మనకు బాగా ఉపయోగపడుతుందంటే మీరు ఫీడ్బ్యాక్ ద్వారా మిగతా రకాల ఒత్తులు కూడా నేను తీసుకొస్తాను అనమాట. ఫస్ట్ టైం తనకి ఒక 40,000 బిల్లు నేను పే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చెయ్యాలి. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ మేడం, మాకేం తెలియదు, ఇన్కమ్ సోర్స్ తెలియదు, బట్ మీరు చెప్పి చేయించుకొని మాకు ఫస్ట్ బిల్ ఇంత వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. సో అడ్వాన్స్గా అంటే రైతులకు కానీ వీళ్ళకి కానీ చిన్న చిన్న వాళ్ళకి కానీ వీలైనంత వరకు అడ్వాన్స్ పే చేయడానికి ట్రై చేస్తాము. లేదంటే వాళ్ళు మెటీరియల్ సప్లై చేశాక 1 week లోపు వాళ్ళకు అమౌంట్ రీచ్ అయ్యేటట్టు చేస్తామన్నమాట. బట్ మన వెబ్సైట్లో పెట్టంగానే అంటే 1 day బిఫోర్ పెట్టకముందే తనకు అమౌంట్ పే చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ పొలాల్లో పండిన పద్ధతితోనే వాళ్ళు చేసుకుంటారనమాట. ఈ నెక్స్ట్ టైము మన కొరకు ఎక్కువ క్వాంటిటీలో ప్రాపర్గా తీసి పెట్టుకోమని చెప్పాను. అండ్ సేమ్ టైం తనలాగా ఉన్న లేడీస్ని ఎంకరేజ్ చేసేసి ఇంత కమిట్మెంట్ తోటి ఇంత జాగ్రత్తగా మన అలాంటి నీట్ ప్లేసెస్లో మాత్రమే మనకు చేసి ఇవ్వమన్నాము, మనకేం హరీ లేదని చెప్పాను నేను. ఓకేనా? సో బట్ తను చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంకరేజింగ్ ఉందని చెప్పింది. థ్యాంక్ యూ మేడం, నాకు ఒక ఇన్నేళ్ల తర్వాత నాకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది నాకు తెలిసింది. నేను సరదాగా చేసుకునేదాన్ని, ఇష్టంతో చేసుకునేదాన్ని, దాన్ని మీరు నాకు ఒక ఇన్కమ్ సోర్స్గా ఎట్లా జనరేట్ చేయొచ్చు అనేది చూపించి ఎంకరేజ్ చేసి మీ అంతటి మీరు అడిగి తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట. ఆ థ్యాంక్స్ అన్నీ నాకు కాదండి, మీకు చెందాలి కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం కొంటే కానీ అలాంటి ఫ్యామిలీస్ అలాంటి లేడీస్కు చాలామందికి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయగలుగుతాం అనమాట. ఇది ఓకేనా? 5 పోగులతోన ప్రాపరు పత్తితోటి చేతితో మాత్రమే అతి శుభ్రమైన వాతావరణంలో అండ్ సేమ్ టైమ్ చాలా నీట్గా, అంటే పూజకి ఎంత పవిత్రంగా మనం చేస్తాం అంత డెడికేటెడ్గా చేసిన ఒత్తులు ఇవి. జస్ట్ క్యాజువల్గా ఎక్కడంటే అక్కడ కూర్చొని ఒక బిజినెస్ పరంగా కూర్చొని చేసినవి మాత్రం కావు. ఓకేనా? అలాంటి ఒత్తులు మీకు అందిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీ ద్వారా తనకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతున్నందుకు మీకు తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, ఇలాంటి హ్యాపీనెస్ చాలామందికి ఇద్దామని మనం కోరుకుందాం. ఇది విషయం అనమాట. బట్ చాలా బాధ అయిన విషయం ఏంటంటే ఒత్తులకు 12%
12% GST. కుంకుమకు మాత్రం దారుణంగా ఆ రోజు విన్న రోజు 18% GST. మరి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు ఇట్లా పెంచుతున్నారో అంటే మనకు కుంకుమ అనేది చాలా పవిత్రమైనది, పూజలకు వాడతాము, మనం బొట్టు పెట్టుకుంటాము. మనం బొట్టు పెట్టుకునే కుంకుమను 18% పరిధిలోకి ఎందుకు తీసుకొచ్చింది అనేది నాకు పెద్ద డౌట్ ఇది. అండ్ ఒత్తులు కూడా 12% GST. ఇది కొంచెం దారుణంగా అనిపిస్తుంది అబ్బా. ఓకే, అన్యాయం కూడా అనిపిస్తుంది. ఇది విషయం అన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ఫ్యామిలీస్ బోల్డ్ మంది మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి హ్యాపీగా. అండ్ రెండవది వచ్చేసి శ్వేతాంబరి. ఇది నేను ఫస్ట్ టైం ఒక్కటేసారి రిలీజ్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడలేదు. బట్ ఒక్కసారి నేను చూపించిన దాన్ని, నేను చెప్పిన దాన్ని నమ్మి ఆల్మోస్ట్ 2000 కిలోల పై చిలుకును మనం శ్వేతాంబరి అమ్మగలిగాము. అంటే నేచురల్గా తెచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఎంత బాగా ఆదరిస్తారన్న దానికి ఇది ఒక నిదర్శనం అబ్బా. బాగా తెలుగు మాట్లాడుతున్నా కదా. ఎనీవే, అయితే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి అందులో ఇంకో చింతపండు పౌడరు, కొంచెం సాల్ట్ కలిపి శ్రీదేవి బాగుంటుంది అన్నారు. ప్రాపర్ చింతపండు పౌడరు తెప్పించి కలిపాము. అండ్ సాల్ట్ కూడా ఏవైతే ఇవన్నీ రేషియోలు కలిపానో అదే రేషియోలో కలిపితే నాకు నచ్చలేదనమాట. అరే భలే ఉంటుంది, అన్నీ కలిపాము, ఇది కూడా సెట్ అయిపోతుంది అనేసి ఆల్మోస్ట్ 400 ప్యాకెట్స్, అంటే 400 కేజెస్ ప్యాక్ చేసి పెట్టాక పక్కకు తీసి పెట్టండి, నాకు ఇంటికి పంపేయండి అన్నాక నేను ఆ టైంలో హడావుల్లో ఉన్నాను. ప్యాకెట్ పంపించి వాడాక ఏం జరిగిందంటే 2 days తర్వాత తోమినప్పుడు చాలా బాగా వచ్చింది. బట్ 2 days తర్వాత ఆ రాగిది ఇంకొంచెం రెడ్డిష్గా మారడం జరుగుతుంది అనమాట. సో అదెందుకు నాకు నచ్చలేదు. మళ్ళీ రాగి కలర్ రాగిలాగానే ఉంది, బట్ కొంచెం డార్క్ షేడ్లో వచ్చేసింది. అంటే సాల్ట్ వల్ల జరిగిన విషయం అది. కాబట్టి మళ్ళీ అన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక సాల్ట్ రేషన్ బాగా తగ్గించి వెరీ నామినల్గా ఉండేటట్టు చేసి, అది కూడా రెగ్యులర్ సాల్ట్ అయినప్పుడు మనకు సమ్మర్లో మెల్ట్ అయ్యే ఛాన్సెస్, లేదంటే కొంచెం తడిలాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి అది కూడా హిమాలయన్ పింక్ సాల్ట్ కలపడం జరిగింది, ప్రీమియం క్వాలిటీ. సో ఇప్పుడు బాగుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ప్రైజ్ విషయంలో నేను హ్యాపీగా లేను. సో చాలామంది క్లోజ్గా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు దాని గురించి డిస్కస్ చేసినప్పుడు రివైజ్ చేసింది ఏంటంటే సీడ్లెస్ వాటికి వెళ్ళడం వల్ల మనం ప్రైజ్ ఎక్కువ అవుతుందేమో. కాబట్టి అప్పుడు ఏంటంటే విత్ సీడ్ ఆమ్లా, విత్ సీడ్ సోప్ నట్ పౌడరు, విత్ సీడ్ ఇది కలపడం వల్ల మనం ప్రైజ్ను డ్రాస్టిక్గా తగ్గించవచ్చు అనేది అనిపించేసి. ఎందుకంటే ఇప్పుడు కుంకుడుగాయ లోపల ఉండే గింజ లోపల ఉండే పలుకు కూడా మంచిగా పనిచేస్తుంది అని చెప్పారు. అండ్ సేమ్ టైం ఉసిరి గింజ లోపల ఉన్న పలుకు కూడా దీనికి బాగా పనిచేస్తుంది అన్నప్పుడు అప్పుడు మనము ఆటోమేటిక్గా మన ప్రైస్ అనేది తగ్గింది. సో దట్ చాలా ఓవరాల్గా కేజీ మీద చాలా తగ్గించగలిగాము. బట్ అన్నీ కూడా మంచి ప్రొడక్ట్స్ ప్రీమియం క్వాలిటీ తీసుకురావడం వల్ల ఇంతకు మించి మనం తగ్గించలేము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే చాలామంది వేరే పౌడర్స్ తోటి, కెమికల్ బేస్డ్ పౌడర్స్తో కంపేర్ చేసి ఇది తోమంగానే తెల్లగా అవ్వట్లేదు, తోమంగానే రాగివి అవ్వట్లేదు అనేది నాకు కాంప్లైంట్ పరంగా పెడుతున్నారు. అలా కాదండి, కెమికలే, న్యాచురలే. ఓకేనా. ఇంకా కరెక్ట్ మాట్లాడాలంటే మనము ఇందులో ఒకే ఒకటి మీది కలుపుకుంటే ఇంకా బెటర్గా ఏంటంటే ఎర్రమట్టి అనొచ్చు మంచిగా దొరికితే తెచ్చుకొని దాన్ని మంచిగా కొంచెము దంచినట్టు చేసి జల్లెడ పట్టుకొని ఆ పౌడర్ ఇంట్లో కలుపుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లా పనిచేస్తుంది. కానీ మళ్ళీ నేను ఇదేదో బాగా పనిచేయాలని కెమికల్ తెచ్చి కలిపాను అనుకోండి అన్నీ ఉష్కాకి. ఓకేనా. సో న్యాచురల్ అనే దానికి కొంచెం శ్రమ తప్పదు, న్యాచురల్గా ఉంటుంది. ఇది విషయం. ఆల్మోస్ట్ నిజంగా అంటే అనౌన్స్ చేసిన కొన్ని రోజుల్లోనే 2000 కిలోలు అమ్మగలిగాము. ఇట్స్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి ఇది. ఓకేనా. అండ్ ఆల్రెడీ మన వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టాము, బట్ వీటి గురించి మాట్లాడలేదండి. మిల్లెట్స్తో చేసిన నూడిల్స్, బిస్కెట్స్, కుకీస్ అండ్ అంటే రెడీ టు కుక్ మిక్సెస్ అన్నీ చాలా వచ్చాయి. అండ్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి, టేస్ట్ పరంగా చాలా బాగున్నాయి అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి మిల్లెట్స్కి సంబంధించిన నూడిల్స్ అవన్నీ కూడా పిల్లలకు సరదాగా వండి పెట్టండి. టేస్టీ అండ్ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా చాలా సేఫ్టీ. ఓకేనా. ఇదన్నమాట విషయము. ఇది అంతే ముచ్చటి, ఈ వారం ముచ్చటి ఇంతే. ఒత్తులు మాత్రం వచ్చినాయి. ఒత్తుల ఫోటోలు కూడా పెడతాను చూడండి, బట్ పేర్లతో సహా పెడతాను. మీకు కావాల్సి మాత్రం తెప్పిస్తాను, ఎందుకంటే ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నాయి అవి.
ఎట్లా వాడతారో కూడా నాకు తెలియదు, పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీకు చెప్తున్నా, నా భారం మీ మీద వేసాను అనమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.